నీ గురించి ఎంత గొప్పగా చెప్పేవాడు తెలుసా? సుధా ఆంటీ నన్ను తన సొంత తమ్ముళ్లా చూసుకుంటోంది. అంకుల్ కూడా చాలా మంచివారని ఎప్పుడూ చెప్తుండేవాడు. జమున, ఎన్ననుకోనేం లాభం? వాడి రాత అలాగుంది. చక్కగా చదువుకుంటాడని ఇక్కడికి పంపిస్తే చెడు అలవాట్లు చేసుకున్నాడు. మా కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. వీడన్నా పెద్ద చదువులు చదువుకుని పైకొస్తాడని ఆశపడితే ఇలా జరిగింది. వీడికి చదువు ప్రాప్తం లేనట్టుంది. అలా అంటే ఎలాగండి? మన ప్రయత్నం మనం చేయాలి కదా. సుధా, నువ్వొక హెల్ప్ చేయాలి. ఏమిటి? ఎవరన్నా పెద్దవాళ్ళు రికమెండ్ చేస్తే అవినాష్ని మళ్ళీ ఆ కాలేజీలో అడ్మిట్ చేసుకుంటారేమో కనుక్కుంటావా? అలాగే, కనుక్కుంటాను. జమున, అదే కాలేజీలో చదవడానికి అవినాష్ ఒప్పుకోవాలిగా. ఆ కాలేజ్ మొత్తం అవినాష్ డ్రగ్ అడిక్ట్ అని తెలిసిపోయి ఉంటుంది. అక్కడ వాడు ప్రశాంతంగా చదువుకోగలడని నాకు నమ్మకం లేదు. ముందు వాడు డిశ్చార్జ్ అయ్యారని అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఆయన పాపం. ఏంటి? కెమెరా బాత్రూంలో ఫిక్స్ చేసింది. తాళం వేస్తున్న సెల్లో ఉన్నవాడు పారిపోతున్న పట్టుకోలేకపోయాం. బయటికి వెళ్ళిపోయిన వాడిని పట్టుకుంటావా?